మధుర మీనాక్షి అమ్మవారు మనుషుల్ని మింగేసే తాంత్రిక అమ్మవారుగా ఉండేవారని మీకు తెలుసా? పాండ్యులు మధురైలో నిర్మించిన ఆలయంలో పగలంతా భక్తులకు దర్శనమిచ్చే అమ్మవారు రాత్రైతే గర్భగుడిని దాటి బయటకు వచ్చేవారు. అలా బయటకు వచ్చిన అమ్మవారు దొరికిన వాళ్ళని దొరికినట్టే మింగేసేవారు. పాండ్యరాజులు పండితులను పిలిచి యజ్ఞాలు హోమాలు చేపించారు, కానీ ఉపయోగం లేదు. దీంతో పాండ్యరాజ్యంలో ప్రజలంతా రాత్రైతే బయటికి రాకుండా రాజ్యమంతా నిర్మానుషిపోయింది. ఒకరోజు ఆదిశంకరాచార్యులు పాండ్యుల రాజ్యానికి రావడంతో ఆ రాజు తన అంతఃపురానికి భోజనానికి ఆహ్వానించారు. భోజనం అయిపోయాక, స్వామి, మా రాజ్యంలో అమ్మవారు రాత్రిపూట సంచరిస్తూ ఉంటారు, దొరికిన వాళ్ళని దొరికినట్టే మింగేస్తారు, కాబట్టి రాత్రి అంతఃపురంలోనే గడపండి అని చెప్తారు. దీనికి ఆదిశంకరాచార్యులు సన్యాసులు గృహస్థుల ఇంట్లో ఉండకూడదని, అమ్మ దగ్గరికి వెళ్ళడానికి పిల్లలకి భయం ఏంటి అని చెప్తారు. అయితే నేను మీనాక్షి అమ్మవారి గుడిలోనే ధ్యానం చేస్తానని చెప్పి వెళ్తారు. రాత్రి ధ్యానం చేస్తుండగా అమ్మవారు గర్భగుడిని దాటి బయటికి వస్తారు. అలా బయటికి వచ్చిన అమ్మవారు సామ్యస్సు గుణముతో ఆదిశంకరాచార్యుని మింగేయడానికి ముందుకు వస్తుంది. దాని తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2లో తెలుసుకుందాం. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్